కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జేడీ శీలం రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిందని విమర్శ. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై ప్రజలకు పీకల దాకా కోపం ఉందన్నారు. రాజధానికి, పోలవరానికి నిధులు ఇస్తానని కేంద్రం మోసం చేసిందని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ని ప్రైవేటు పరం చేయడం బీజేపీ అసమర్థత కాదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు అనేక మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. వచ్చే నెల నుండి గ్రామాల్లో పర్యటన చేయనున్నట్లు జేడీ శీలం తెలిపారు. పర్యటన అనంతరం 15% ఓటు షేరు వస్తుందని భావించిన తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో తృతీయ శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. ప్రతి గ్రామం వెళ్ళి గ్రామంలో జరుగుతున్నది ఏంటో చెప్పండి, వాస్తవాలు గ్రామాల్లో చెప్పండి. ఎందుకంటే బీజేపీ మీద పీకల వరకు కోపంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు. ఎందుకు అని అడగొచ్చు. ఒకటేమిటంటే ప్రత్యేక హోదా ఇవ్వలా, అమరావతి రాజధాని వాళ్ళు అనుకుంటే ఈ పార్టీ నిర్మాణం జరిగి ఉండేది, అది నిరాకరించారు. ప్రపంచంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా దౌర్భాగ్యంగా ఉన్నటువంటిది. దీనికి ఎవరు బాధ్యులు? కేంద్రాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు కాదా? మూడవది పోలవరం, రైతులకు వరదాయిని పోలవరం ఎన్ని మాటలు చెప్తారండి. మేము మన్మోహన్ సింగ్ గారి లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఐ థింక్ మే 5, 2014 అప్పుడు ఏం చేశారు? ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటాగా, ఇది కేంద్ర సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అది పరిగణించి మిగతా అన్నీ కూడా కేంద్రం ఇవ్వాలి, కేంద్రమే నిర్మాణం చేయాలి అని చట్టంలో చేయడం జరిగింది. కొన్ని విషయాలు చట్టంలో పెట్టలేదు, అందుకనే మేము అమలు చేయట్లేదు అంటుంటే ఈ 9 సంవత్సరాల్లో చట్టంలో ఉన్నటువంటి పొరపాట్లు ఎందుకు దిద్దలేదు? వాళ్ళు కేవలం ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా సాక్షిగా చెప్పినటువంటి మాటలను మర్చారే. పార్లమెంట్లో 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు ఇస్తాము, ఇవాళ మేము వస్తున్నాం 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారే. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. పోలవరం ఈ పార్టీకి పూర్తి అవ్వాల్సింది. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, కృష్ణా మొత్తం ఈ ప్రాంతానికే నీరు ఎంతో వృధా అయిపోయిన నీరుని మీరు ఎట్లా వేస్ట్ చేస్తున్నారు? రైతు ప్రయోజనాలకు నీళ్లు అవసరం కాదా? మీరు అది గమనించలేరా? ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేయాలనుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదండి? ఇది గమనించండి దయచేసి. రైతు ముఖ్యం, రైతు మీద ఆధారపడేటువంటి అనేక మంది ముఖ్యం. దళిత బహుజన వర్గాలకి, మైనార్టీలకు నేను చెప్పేది ఏమిటంటే, ఏదో ఒక అవకాశం ఇచ్చారు మీరు ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? భూములు ఇచ్చారు ఇందిరమ్మ సమయంలో. ఆ భూములు మీరు ఎవరికి అమ్మకూడదని ఒక కండిషన్ పెట్టారు. ఈరోజు ఆ కండిషన్ తీసివేశారే. మీ భూములను అలవలసలు కొనేస్తారు వేరే వాళ్ళు, మీరు భూములు లేని వాళ్ళుగా తయారవుతారు. అది మీకు ఇష్టమా? ఎక్కడ మీకు బ్యాంక్ రుణాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి? ఎక్కడ మీ పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్? పీజీ చదువుకుంటే ఫీజు రీంబర్స్మెంట్ ఎక్కడ చదువుకున్నా ఇచ్చేవారే కాంగ్రెస్ వారు. ఎందుకు ఇవ్వట్లేదు? మీరు చదువుకోవడం ఇష్టం లేదా వారికి? ఇవన్నీ అడగండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎప్పుడు వస్తుందండి? మీరు ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరి తీసివేసి కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో కూడా మంచి రోజులు వస్తున్నాయి. చాలా పరిణామం. చాలా మంది మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు. కొత్త సంవత్సరంలో మేలు జరుగుతూ ఉంది. అనేక మంది జాయిన్ అవుతారు. ఈ సమూహాన్ని ఎక్కువ చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలి అనే ఉద్దేశంతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో నమ్మకం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం.
ఎవరొచ్చినా సరే ఇదిగో కాంగ్రెస్ పార్టీని బలవంతం చేస్తాం, మేము ఉంటాం అనే వచ్చే వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అతీతంగా అందరి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ ఒక్కటే కాంగ్రెస్ పార్టీని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ ప్రాంతీయ పార్టీలను చూసాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని చూసాం. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రతి ఒక్కరిలో మనసులో ఉన్నది. ఆ మనసులో ఉన్న దాన్ని మీరు నిజం చేయండి. యువకులారా